హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని గారు. ఆయన మాటలో తెలుసుకుందాం మన తానా కాన్ఫరెన్స్ గురించి. యాక్చువల్ తానా 24వ తానా మహాసభలకు మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా కూడా కలిసి చేసుకునే ఒక పండుగ తానా. ఈ తానాకి వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ మన తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఐక్యంగా ఇలా కలిసిమెలిసి ఏ దేశంలో ఉన్నా మన తెలుగు భాషని తెలుగు ఐక్యాన్ని చాటి చెప్పే విధంగా ఈ తానా ఏర్పాట్లు చేయడం చాలా హర్షదీయకం. ఏదేమైనా అందరికీ ఒకటే, అందరూ కలిసికట్టుగా తానా మహాసభలను జయప్రదం చేయాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ యొక్క మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా మన తెలుగు జాతి అంటే అమెరికాలో కూడా నడి ఒడ్డుల్లో కూడా మనకు ఉమ్మడిగా ఉన్నాము, ఎక్కడైనా సరే దూసుకు వెళ్ళగలము అన్ని రంగాల్లో అనేది మన తెలుగు ప్రజలు నిరూపించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మరొక్కసారి మన తెలుగు ప్రజలందరికీ కూడా తానా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఏపీ ఫిలిం ఫెడరేషన్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు నెక్స్ట్ మీరు? యాక్చువల్లీ ఏపీ అని కాదండి, ఏపీ తెలంగాణ అంటే మనది తెలుగు అని ఉంటుంది. ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలకు మన ఫెడరేషన్ ఉంటుంది. ఫెడరేషన్లో కార్మిక సంఘాలందరికీ నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదేమైనా మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా మా వంతు మేము ఎప్పుడు కూడా ముందుంటున్నాము. ఇలాగే ముందు కూడా ఉంటాము. కానీ మన తెలుగు పరిశ్రమ అనే కాదు, ఎక్కడైనా సరే మనం ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ వచ్చినాక థియేటర్కి వెళ్ళడానికి జనాలు ఎక్కువ ముందుకు వస్తలేరు కదండి. ఈ టైంలో మీరు ఇలా టికెట్ ప్రైజెస్ హై చేస్తే ఎలా సామాన్య ప్రజలు ఎలా చూడగలుగుతారు ఒక సినిమాని? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే మాకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి అనుకూలంగానే, ఎందుకంటే మన సామాన్య ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సినిమా తీసుకురావడమే మా లక్ష్యం.